అదే రచ్చ అదే రభస మంత్రుల మాట వినలేదు. వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించినా పట్టించుకోలేదు. శాసనమండలి వర్షాకాల సమావేశాల చివరి రోజు వైసీపీ సభ్యులు ఆందోళనకే పరిమితమయ్యారు. గందరగోళం మధ్యే ప్రభుత్వం 10 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. శాసనమండలి వర్షాకాల సమావేశాలు పెద్దగా చర్చలకు నోచుకోకుండానే నిరవధిక వాయిదా పడ్డాయి. 4 రోజుల సమావేశాల్లో గంటపాటు కూడా చర్చ సజావుగా సాగలేదు. మొదటి రోజు నుంచి డీఎస్సీపై చర్చించాలంటూ మంకుపట్టు పట్టిన వైసీపీ ఆఖరి రోజు ఆందోళన ఆపలేదు. మెగా డీఎస్సీపై వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించినా వినిపించుకోలేదు. ప్లకార్డులు పట్టుకుని చైర్మన్ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. నినాదాలు చేస్తూ ప్రశ్నోత్తరాలకు అడ్డు తగిలారు. వైసీపీ ఆందోళన మధ్య మండలి ఒకే రోజు 10 బిల్లులకు ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల్లో మేయర్, చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించే చట్ట సవరణ, పట్టణాల్లో ఆస్తుల్ని ఆటో మ్యూటేషన్ విధానంలోకి తెచ్చే చట్ట సవరణ బిల్లుల్ని మంత్రి నారాయణ ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున నారాయణ ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్టం 2వ సవరణ బిల్లు, పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన కాంట్రాక్టు ఉద్యోగుల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. మంత్రి లోకేష్ విద్యాశాఖకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టగా ఆ సమయంలో వైసీపీ సభ్యులు చైర్మన్ ముఖానికి ప్లకార్డులు అడ్డుపెట్టి నినాదాలు చేశారు. చైర్మన్ బిల్లు పత్రాలు చదివేందుకు కూడా వీలు కాలేదు. ఆందోళనల మధ్య లోకేష్ ప్రవేశపెట్టిన గ్రంథాలయాల చట్టం సవరణ, ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ బిల్లు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన బిల్లు, ఉపాధ్యాయుల క్యాడర్లో మార్పులు చేస్తూ రూపొందించిన బిల్లులకు ఆమోదం లభించింది. మంత్రి సత్యకుమార్ ప్రవేశపెట్టిన అవయవాల మార్పిడి సవరణ బిల్లు, ఫరూక్ ప్రవేశపెట్టిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధిత బిల్లుకు పచ్చజెండా ఊపింది. కాలుష్య నియంత్రణకు సంబంధించి తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. Honorable Chairman, sir, I move that the Andhra Pradesh Public Libraries Amendment Bill 2026 be passed. Honorable Chairman, sir, on behalf of Deputy CM, I request to move that the bill be passed. Honorable Chairman, sir, I move that the Andhra Pradesh Transplantation of Human Organs Amendment Bill 2026 be passed. మండలి సమావేశాల చివరి రోజు ఎమ్మెల్సీగా దళవాయి రమాదేవి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన రమాదేవి చేత మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణం చేయించారు. వడ్డే దళవాయి రమాదేవి అను నేను పరిషత్తు నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్తు మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మండలిలో వైసీపీ 32 మంది, టీడీపీకి 10 మంది, జనసేనకు 2, బీజేపీకి 1, 5 చొప్పున స్వతంత్రులు, నామినేటెడ్ సభ్యులు ఉన్నట్లు మోషేన్ రాజు వెల్లడించారు.